నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ జెమ్ స్టోన్స్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అని రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఏ రత్నం ఎవరు ధరించాలి, పర్పస్ దేనికోసం, ఏ పర్పస్ కోసం ఏ రత్నాన్ని ధరిస్తే మంచిది అన్న విషయాలు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా మంది ఏ దశ అయితే నడుస్తుందో ఆ స్టోన్ పెట్టుకోమని చెప్తూ ఉంటారు, ఆ స్టోన్ పెట్టుకుంటూ కూడా ఉంటారు. అది పాపగ్రహ దశ, శుభగ్రహ దశ అనేది కూడా చూడకుండా పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఇంకొంతమంది ఏ నక్షత్రంలో అయితే పుడతారో ఆ నక్షత్రాధిపతి ఆ గ్రహం యొక్క రత్నాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు, అలా పెట్టుకుంటూ ఉంటారు. అయితే అందరూ శుభగ్రహ నక్షత్రాల్లోనే పుట్టాలి అని రూల్ లేదు. కాబట్టి ఈ పాపగ్రహ నక్షత్రాలకు సంబంధించిన రత్నాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఒక వ్యక్తి సరైన రత్నాన్ని పెట్టుకోవాలి అన్న అతనికి పూర్వజన్మ సుకృతం ఉండాలి అని గురువుగారు శ్రీమాన్ తిరుమల నల్లాని చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు చెప్తూ ఉన్నారు. చాలా మంది ఎవరికో అంటే బిజినెస్ చేస్తూ ఉంటే పచ్చరాయి పెట్టుకోవాలని, మాట నెగ్గాలి అంటే కనక పుష్యరాగం పెట్టుకోవాలని, ఇట్లా రకరకాలుగా అజ్యూమ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఒక స్టోన్ ని మనం ధరించేటప్పుడు అది మనకు శుభగ్రహానికి సంబంధించిన రత్నమా లేదా పాపగ్రహానికి సంబంధించిన రత్నమా అని క్లియర్ గా మనం తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా మనకి మూల శ్లోకం సర్వే త్రికోణనే తారో గ్రహ శుభఫలప్రద. ఎల్లప్పుడూ త్రికోణాధిపతులు శుభ ఫలితాలు మాత్రమే ఇస్తారు. అంటే 1, 5, 9 అధిపతులు, లగ్న పంచమ నవమ స్థానాధిపతులు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఏ లగ్నానికైనా. కాబట్టి ఈ లగ్న పంచమ నవమ స్థానాధిపతుల రత్నాలను ధరించడం వల్ల దానికి ఏ అధిపతి అయితే అవుతున్నారో దానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ రత్నాలు పెట్టుకుంటే ఏదో తలరాతలు మారిపోతాయని, అది పెట్టుకుంటే లక్ బాగా కలిసి వస్తుందని, జాతకంతో సంబంధం లేకుండా అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. ఈ శుభగ్రహానికి సంబంధించినటువంటి రత్నం పెట్టుకున్నట్లయితే కొద్దిగా ఆ గ్రహానికి బలం అన్నది పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ రత్నం అంటే జన్మ జాతకానికి అతీతంగా ఈ రత్నాలు పెట్టుకుంటే మన జాతకం ఎలా ఉన్నా ఈ రత్నం పెట్టుకోవడం వల్ల మన భవిష్యత్తు మారిపోవడం అలా అయితే ఉండదు. మన జన్మ జాతకానికి ఏది అతీతం కాదు. కాబట్టి దానికి మన శుభగ్రహాలకు బలం పెంచుకోవడానికి ఈ రత్నాలు మనం పెట్టుకోవచ్చు. అలాగే చాలా మంది తెలిసి తెలియక ఈ పాపగ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలను పెట్టుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ పాపగ్రహం పని సులువు చేసుకోవడానికి ఆ రత్నం మీ ఒంటి మీద మీ ఇంటికి వచ్చి చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం అది గమనించుకోవాలి. ఎప్పుడైతే మనకి శుభగ్రహాల రత్నాలను మాత్రమే ధరించాలి, పాపగ్రహ రత్నాలను ధరించకూడదు. పరిహారం కూడా మనం శుభగ్రహాలకు పరిహారం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఈ పాపగ్రహాలకు సంబంధించిన కారకత్వాలతో మనం విసర్జించాల్సి ఉంటుంది లేదా దానం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గురుపాలితులు గురువుకు సంబంధించినటువంటి కనక పుష్యరాగము, ఎల్లో సఫేర్ ధరించవచ్చు. అలానే పగడం కుజుడికి సంబంధించినటువంటి పగడాన్ని ధరించవచ్చు. అలానే సూర్యచంద్రులు శుభగ్రహంగా ఉన్నట్లయితే, సూర్యుడు శుభగ్రహంగా ఉంటే కెంపు లేదా మాణిక్యం, అలానే చంద్రుడు శుభగ్రహంగా ఉంటే ముత్యాన్ని ధరించవచ్చు. గురుపాలితులకు కేతువు శుభగ్రహం కాబట్టి వైడూర్యాన్ని పెట్టుకోవచ్చు. ఇక శనిపాలిత లగ్నాల వారు నీలం, శనికి నీలం, అలానే బుధుడుకు మరకతం లేదా పచ్చరాయి, అలానే శుక్రుడుకు వజ్రాన్ని ధరించాలి. అలానే వీళ్ళకు కూడా కొన్ని తులా లగ్నానికి చంద్రుడు శుభగ్రహం కాబట్టి ఈ ముత్యాన్ని కూడా ధరించవచ్చు. అలానే వృషభ లగ్నానికి సూర్యుడు శుభగ్రహం కాబట్టి మాణిక్యం లేదా కెంపును ధరించవచ్చు. అలానే రాహు శుభగ్రహం అవుతారు కాబట్టి ఈ శనిపాలిత లగ్నాలకు గోమేధకాన్ని కూడా ధరించవచ్చు. అలానే ఈ కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించాల్సి ఉంటుంది. అలానే గోమేధికం, వైడూర్యం, నీలం మధ్య వేలుకు ధరించాల్సి ఉంటుంది. దాంతో పాటు వజ్రం, పగడం, కెంపు లేదా మాణిక్యం ఉంగరపు వేలుకు ధరించాల్సి ఉంటుంది. అలానే పచ్చరాయి, ముత్యం దీన్ని చిటికిన వేలుకు ధరించాల్సి ఉంటుంది. కేవలం మనం ఈ శుభగ్రహాలకు బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ రత్నాలను మనం ధరిస్తూ ఉన్నాం. ఆ పాజిటివిటీని ఎక్కువగా తీసుకోవడానికి మనం రత్నాలు ధరించాలి. అంతేగాని ఫలానా రత్నం పెట్టుకుంటే లైఫ్ టర్న్ అయిపోతుంది, లైఫ్ అంతా మారిపోతుంది, సక్సెస్ వచ్చేస్తుంది, ఈ విధంగా మనం రత్నాలు ధరించకూడదు. ఎందుకంటే ఏదైనా జన్మజాతకానికి అతీతం కాదు. అలాగే చాలా మందికి
డౌట్స్ ఉంటాయి ఎన్ని క్యారెట్స్ లో చేయించుకోవాలి అని. సో ఈ క్యారెట్స్ విషయంలో సో మీ శక్తి కొలది మీరు చేయించుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఆ కలర్ అన్నది ఇంపార్టెంట్. సో పర్సనల్ గా నన్ను అడిగినట్లయితే ఈ స్టోన్స్ కి ఎక్కువగా అసలు రీసేల్ ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఈ స్టోన్స్ కి ఎక్కువ మనం మనీ ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే బంగారం ఈ రోజు కొన్నాం అనుకోండి, ఒక నెల రోజులు తర్వాత పోతే అయితే పెరిగి ఉండొచ్చు, లేదా ఇదే రేటుకి తరుగు మజూరు తీసేసి తీసుకుంటాను. కానీ స్టోన్ విషయంలో అలా కాదు. మనం కొనేటప్పుడు ఒక రేట్ ఉంటుంది, అమ్మేటప్పుడు అసలు రేట్ ఉండదు. కాబట్టి ముఖ్యంగా పాపగ్రహాలకు పరిహారాలు చేసుకుంటూ శుభగ్రహాలకు బలం పెంచుకుంటే సరిపోతుంది. అలానే ఈ రత్నాన్ని ఎప్పుడు ధరించాలి అంటే ఆ రత్నానికి సంబంధించినటువంటి వారము, నక్షత్రము, అలానే ఆ రత్నానికి సంబంధించిన లేదా ఆ రత్నానికి మిత్రులైనటువంటి లగ్నాల్లో కూడా మనం ఈ రత్నాన్ని ధరించవచ్చు. ముఖ్యంగా ఈ రత్నాలను ఎందుకు ధరించాలి పర్పస్ మనం చూసినట్లయితే లగ్నాధిపతి రత్నం మనకు దేహ బలాన్ని అలానే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే పంచమాధిపతి రత్నం మనకు సమయస్ఫూర్తి, జ్ఞానం, విద్యను ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ విద్యా బలం కావాలి అనుకుంటున్నారో, అంటే విద్యతో జీవించే వాళ్ళు ఉన్నారో, వారు ఈ పంచమాధిపతి రత్నాన్ని ధరించడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. అలానే వ్యాపారస్తులు కానివ్వండి, అలానే ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఈ నవమాధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని పెట్టుకుంటే సో ధనలాభము, అదృష్టం కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఆ పర్పస్ చూసి మనం ధరించినట్లయితే మంచి శుభ ఫలితాలను మనం తీసుకోవచ్చు. అంతేగాని ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రానికి సంబంధించిన స్టోన్, అలానే ఏ దశ నడుస్తుంటే ఆ దశకు సంబంధించిన రత్నాన్ని అసలు ధరించకూడదు. శుభగ్రహం అయితేనే ధరించాలి, పాపగ్రహ రత్నాలను ఎప్పుడూ ధరించకూడదు. సో ఇదండి మన జెమ్ స్టోన్స్ గురించి. ఇందులో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.